నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం 4 లైన్ల శంకరవిలాస రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు పాత శంకరవిలాస్ బ్రిడ్జి స్థానంలో 4 లైన్ల బ్రిడ్జి నిర్మాణం ఈ ప్రభుత్వం ప్రారంభించింది. అయితే నగర ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలను పరిశీలించిన మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వేగంగా నిర్మాణం చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. దీంతో ఇప్పటి వరకు 90% బ్రిడ్జిని కూల్చివేసి శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు వైపులా 5 పిల్లర్లు నిర్మాణం చేసి మరో పిల్లర్ వేసేందుకు మట్టిని లారీల్లో తరలిస్తున్నారు. కాంట్రాక్టర్లు అయితే పూర్తి స్థాయిలో పనులు చేస్తున్నారు. కానీ కొంతమేర రైల్వే శాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. దీనిపై మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులతో కసరత్తు చేస్తున్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాజ్యాంగము భారత ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిపై రాజ్యాంగ చర్చా వేదిక రౌండ్ టేబుల్ సమావేశం రాడిపేటలో జరిగింది. బాలనంద్ కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ డాక్టర్ కెజి శంకర్, సిద్ధార్థ లా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ దివాకర్ బాబు ప్రధాన వక్తలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో కేంద్ర ఎన్నికల కమిషన్ మోడీ ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మలుగా మారిందన్నారు. ప్రజలకు ఎన్నికల కమిషన్ అన్ని అవాస్తవాలే చెబుతుందని మండిపడ్డారు. లక్షల్లో దొంగ ఓట్లు నమోదు చేస్తుంటే ఈసీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నడింపల్లి గురుదత్, సెక్రటరీ అవధానుల హరి, జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, వామపక్ష నేతలు పాల్గొన్నారు. ఉదాహరణకి ఒక అపోజిషన్ లీడరు మరి ఎలక్షన్ క్యాన్వాస్కి వెళ్తే ఆయన హెలికాప్టర్ నాటి కూడా సోదా చేశారు. మరి అది వేరే పార్టీస్ కూడా, అధికార పార్టీకి కూడా చేస్తున్నారా అంటే మనం ప్రశ్నించుకోవాలి. దాదాపు శూన్యం అనే చెప్పాలి. అపోజిషన్ పార్టీ లీడర్స్ ఇచ్చారు, మామూలు వాళ్ళ మీద ఈడీ కేసులు, సిఐడి, మామూలు సిబిఐ కేసులు అన్ని పెడతారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో 1,00,000 కోట్లు, సారీ, ఒక లక్ష ఓట్లు అదనంగా చేర్చారంటే దాంట్లో ప్రూఫ్స్ ఉన్నాయి. ఒక చిన్న గదింట్లో ఒక 60 ఓట్లు చేర్చారు. తర్వాత డూప్లికేట్ ఓట్స్ 40,000 ఉన్నాయి. దీంట్లో వాస్తవం ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ స్పందించవలసిన రీతిలో ఈ విషయం మీద స్పందించడం లేదు. ఆయన చెప్పింది వాస్తవం. ఫ్లైయూత్ ఆధ్వర్యంలో కొరటిపాడు 4వ లైన్లో గణేష్ మహోత్సవాలు జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మంగళవారం రోజున భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. సెప్టెంబరు 6వ తేదీన గణనాథుడు నిమజ్జనానికి బయలుదేరతారని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగు, ఇంతియాజ్, మాడు తదితరులు పాల్గొన్నారు. కొరటిపాడు కేఫ్లై యూత్ అండి ఆధ్వర్యంలో ఇది 10వ సంవత్సరము, 9 సంవత్సరాలు అయిపోయింది. సో ప్రతి సంవత్సరం మేము అన్నదానం కూడా చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా ఉందండి. రేపు మంగళవారం సాయంత్రం అన్నదానం ఉంది. శనివారం సాయంకాలం నిమజ్జనము, ఊరేగింపు, లడ్డు, వేలంపాట. సో ఇక్కడ ఏంటంటే మాకు బాగా సాంస్కృతిక కార్యక్రమాలు కండక్ట్ చేస్తాము. దేవుడి పాటలు, కోలాటాలతో దేవుణ్ణి సాగనంపుతామండి. సో ఇక్కడ అందరూ చాలా కోఆపరేట్ చేస్తారు. అంత హ్యాపీగా జరుగుతుంది. గణేష్ యూత్ ఆధ్వర్యంలో బ్రాడీపేట 2వ లైన్లో గణేష్ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గత 19 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ రోజున గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారు నిమజ్జనానికి వెళ్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శ్రీను, బుజ్జి, చిత్రాల నాని, ఆర్కే గిరి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
మహోత్సవాలండి. 5 రోజుల నుంచి పూజలు జరుగుతున్నాయి. ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నిమజ్జనం అంతా ఒకసాటే జరిగింది. తర్వాత నిమజ్జనం వచ్చేటప్పటికి రేవేంద్రపాడు కృష్ణానదిలో నిమజ్జనం చేస్తుంటాం మేము. ఇది 19వ సంవత్సరం మాది. అశోక్ నగర్లోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. 3 రోజుల పాటు గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. వైభవంగా భారీ ఊరేగింపుతో స్వామివారి నిమజ్జనాన్ని నిర్వహించారు. సిటీ కేబుల్, 3వే కేబుల్, డీవీపీఎల్ నెట్ ఆధ్వర్యంలో వైభవంగా వినాయక చవితి మహోత్సవాలు జరిగాయి. భక్తి శ్రద్ధలతో 3 రోజుల పాటు విశేష పూజలు నిర్వహించారు. మేళతాళాలు, బాణాసంచా కాల్చి భారీ ఊరేగింపును చేపట్టారు. అనంతరం కృష్ణానదిలో స్వామివారి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కంటమనేని హనుమంతరావు, 3వే ప్రతినిధి ప్రవీణ్, డీవీపీఎల్ నెట్ ప్రతినిధి ప్రశాంత్, ఆపరేటర్లు, సిటీ కేబుల్ ప్రతినిధులు పాల్గొన్నారు. చెప్పండి. ఉల్లుట్ల గోత్రోద్భవస్య పరిపూర్ణానందనామ వయస ధర్మపత్ని అమ్మా ఇంకెవరండి? సంవత్సరం దీర్ఘవాయు ఆయురారోగ్య ఐశ్వర్యాప్తిరస్తు మనోపక్షైకం శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర దేవత శిష్యాదేవి పరమేశ్వర అర్పితము. వాయుపుత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ద్వితీయ గణపతి మహోత్సవాలు కొరటిపాడులో జరుగుతున్నాయి. కొరటిపాడులో జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో ఈ రోజు గణపతి హోమం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం రోజున గణనాథుడు ఊరేగింపు నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 4వ గణేష్ మహోత్సవాలు బ్రాడీపేట 4వ లైన్లో జరుగుతున్నాయి. గత 4 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగిన అనంతరం స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు లడ్డు వేలంపాట, అనంతరం నిమజ్జన కార్యక్రమం. భక్తులందరూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.